తేన్పులు అనేది సర్వసాధారణం. చాలామందికి ఏమవుతుందంటే ఇక్కడ పొట్టకి అన్నవాహికకి మధ్యలో ఉన్న మసిల్ లూజ్గా ఉండటం వల్ల పైకి వస్తూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే అది టైట్గా ఉండటం వల్ల తీసుకున్న నీళ్లు కూడా రాత్రిపూట పైకి వస్తూ ఉంటుంది. ఈ పర్టికులర్ పేషెంట్ తేపులతోనే ఉన్నారు, మనకి గుంటూరు నుంచి వచ్చారు. మీకు ఏమవుతుందండి రాత్రిపూట? వాటర్ ముక్కులోకి వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ వాటర్ ముక్కులోకి రావడానికి కారణం చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు ఇక్కడ చూసారంటే ఎండోస్కోపీలో జస్ట్ మీకు అది ప్లే చేసి చూపిస్తాను. ఇక్కడ అన్నవాహికలో ఇక్కడ ఎప్పుడు నీళ్లు ఉండకూడదు. ఆయనకి ఎండోస్కోపీ చేస్తుంటే మొత్తం నీళ్లతో నిండిపోయి ఉన్నది. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మసిల్ చూసారంటే చాలా టైట్గా ఉంది. దీంట్లో నుంచి ఆ నీళ్లు కూడా కిందకు దిగలేని పరిస్థితి. ఇక్కడి నుంచి దిగితేనే మనకి పొట్ట లోపలికి నీళ్లు చేరుకుంటాయి. అది వెళ్ళట్లేదు కాబట్టి ఉమ్ము కూడా రాత్రి నోట్లో చేరిపోయి ఆయన ముక్కులో నుంచి వచ్చేస్తున్నాయి అనమాట. ఇది చాలా అరుదైన కండిషన్. దీన్ని ఎక్లేషియా అంటారు అనమాట. ఈ ఎక్లేషియాని సర్జరీ లేకుండా చేసే పద్ధతులు కూడా వచ్చినాయి కొత్తగా. సో ఈ పర్టికులర్ పేషెంట్ మీరు వీడియో చూసి వచ్చారు ఇక్కడ వరకు, ఎంతండి ఇట్లాంటి సిచ్యువేషన్. మీకు ఎక్లేషియా అని ఆల్రెడీ తెలుసా? తెలీదు. మీకు ఆల్రెడీ ఎండోస్కోపీ చేయించుకున్నారు అంతమంది. ఈ కండిషన్ ఉందని ఎవరైనా చెప్పారా? ఇంకొక చిన్న పాయింట్ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, చాలా మంది ఎండోస్కోపీ అని అంటే ఒక ట్యూబ్ పెట్టించుకోవడం అని తెలుస్తూ ఉంటుంది. కానీ ఒక సర్వసాధారణంగా మనం చూస్తుంది ఏంటి, మన ఫుడ్ పైప్లోనే ఫ్లూయిడ్ ఉండిపోయింది. ఎందుకంటే అక్కడ మసిల్ టైట్గా ఉంది. సో నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఎండోస్కోపీ అంటే ట్యూబ్ తోయించుకోవడం కాదు, దాని వెనకాల ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికి చాలాసార్లు ఎండోస్కోపీ చేయించుకున్నారు, కానీ ఈ ప్రాబ్లం ఉందో మాత్రం ఎవరు చెప్పలేకపోయారు ఆయనకి. ఆ ఒక్క రీజన్ వల్ల ఈయన గుంటూరు నుంచి ఇక్కడ వరకు వచ్చారు. అంతేనా? ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.